వానాకాలం సాగుకు సంబంధించి మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. సాగు విస్తీర్ణానికి తగ్గట్లుగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు సమాయత్తమవుతోంది. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాఖ ముందస్తు సూచనలతో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారిస్తోంది. పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులు వాడకంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు విత్తనాలను రాయితీపై అందిస్తోంది. మెదక్ జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ వివరిస్తున్నారు. ఈ ఖరీఫ్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపొందించారు? దానికి సంబంధించి ఏ విధంగా సమాయత్తమవుతున్నారు అనేటువంటి విషయాల్ని మనతో పాటు పంచుకోవడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ మనతో పాటు ఉన్నాడు. అయితే ప్రస్తుతం అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మన మెదక్ జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి వ్యవసాయ ప్రణాళిక ఏమైనా రూపొందించారా? వానాకాలానికి ప్రణాళిక ఆల్రెడీ సిద్ధం చేశాము. మన మెదక్ జిల్లాలో ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, అట్లాగే పప్పు దినుసులు, ఇంకా ఇతర పంటలు ఉంటాయి అన్నమాట. కానీ మేజర్గా వరి మాత్రమే మనం పండిస్తాం. అయితే ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం ఉంటుంది అనే ఉద్దేశంతో 3,49,000 ఎకరాలు పంట సాగు చేయాలి అనేది ప్రణాళిక సిద్ధం చేశాము. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు కూడా వేయాలి అని సూచించారు. సాధారణ వర్షపాతం ఉంటే 3,15,000 ఎకరాలు వరి సాగు చేస్తారు. దాంతోపాటు ఇతర పంటలు అంటే పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసులు, జొన్న, ఇతర పంటల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ప్రణాళిక సిద్ధం చేశాము. అవసరమైన విత్తనాలు వరి కావచ్చు, లేకపోతే పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పప్పు దినుసులు కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మనకి ఐఎండి ఒక ఫోర్కాస్ట్ ఇచ్చింది. ఎలినో ఎఫెక్ట్ వల్ల వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అనేది. సో దానికి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రణాళిక సిద్ధం చేశామన్నమాట. వరికి బదులుగా ఆరుతడి పంటలు మొక్కజొన్న కావచ్చు, లేదా కంది, పెసర, మినుము, ఆముదం కూడా వేసుకోవచ్చు అన్నమాట. సెప్టెంబర్ అలా అయితే శనగలు కూడా వేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు సాధారణ వర్షపాతం ఉంది అని అంటే దీర్ఘకాలికం, అలా మధ్యకాలిక రకాలు వేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు వర్షాభావ పరిస్థితి వచ్చింది అని అంటే కూడా, అంటే బోర్లో కొంచెం వాటర్ ఉంది, మళ్ళీ మేము వరి వేయడానికి మేము మొగ్గు చూపుతున్నాము అని అన్న రైతులందరూ వాళ్ళు స్వల్పకాలిక రకాలు లైక్ JGL 1798, అలాగే మనకి తెలంగాణ సోనా రకం కూడా ఉంది, అలాగే ప్రైవేట్ లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అలాగే స్వల్పకాలిక రకాలకి వెళ్తే బాగుంటుంది అనేది రైతు. నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా గతంలో ఖరీఫ్‌లో చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో చాలా మంది రైతులు నష్టపోయారు. అయితే ఈ నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళపైన? మేము ప్రతి సీడ్ ఏదైతే ఉంటాయో ఆ సీడ్ ని శాంపిల్ అనాలిసిస్ కి పంపిస్తూ ఉంటాం. ప్రైవేట్ వెరైటీస్ రీసెర్చ్ పరంగా డైరెక్ట్ గా ఫార్మర్స్ ని తీసుకుని ఆ వెరైటీస్ ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి గ్రో చేస్తారు. దీనికి కూడా మన చట్టపరంగా ఒకవేళ అంటే వాళ్ళు చెప్పిన ఒక రకమైన స్టాండర్డ్స్ ఏవైనా ఉండి ఆ స్టాండర్డ్స్ కి లోబడకుండా వ్యతిరేకంగా ఉంటే మాత్రము చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సబ్సిడీ ద్వారా జీలుగా, జనుము, జీలుగా అయితే 4,000 క్వింటాళ్ళు, అలాగే జనుము 3,000 క్వింటాళ్ళు మెదక్కి రావడం జరిగింది. సో దాదాపుగా ప్రతి ఒక్క PACS సెంటర్లో, అలాగే ARSK సెంటర్లో, మండల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కొంత సీడ్ ఉంది. ఇది 50% సబ్సిడీ పైన లభ్యం. వరి కోయలు కాలుస్తా ఉన్నారు. దానివల్ల రైతులు అటు మోటార్ స్టార్టర్ డబ్బాలు కానివ్వండి, తర్వాత వివిధ మోటార్లు కానీ కాలిపోవడం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున నష్టం అనేటువంటిది భూసారం అనేటువంటి దెబ్బతింటా ఉంది. నష్టపోతా ఉన్నారు రైతులు చాలా మంది. అయితే దీనికి సంబంధించి వరి కొయ్యలు కాల్చకుండా మీరు రైతులకు ఏమైనా అవగాహన కల్పించారా? సో ఇప్పుడు మిషన్స్ ద్వారా హార్వెస్ట్ చేయటం వల్ల దాదాపు అట్లీస్ట్ ఒక హాఫ్ నుంచి 1 ఫీట్ వరకు కొయ్యకాలు మిగిలిపోతుంది. సో రైతులు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ దున్నటానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. అది చాలా తప్పు. కొయ్యకాలు కాల్చడం వల్ల భూమి అనేది గట్టి పడుతుంది. పంటకి ఏదైతే అవసరమైన కీటకాలు కావచ్చు, లేకపోతే సూక్ష్మ జీవులు కావచ్చు, ఇవన్నీ కూడా చనిపోతాయి. సో కాబట్టి ఈ రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవి కాల్చకుండా ఆ కొయ్యకాలని ఏవైతే ఉంటుందో నీళ్లు పెట్టేసి కనీసం ఒక 3 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటారు, అది వేసేసి దుక్కిలో దున్నేసినట్టయితే భూమిలో సారం పెరుగుతుంది, సాయిల్ అనేది గుల్లబారుతుంది, పంట ఆరోగ్యంగా ఉంటుంది, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఖరీఫ్ సంబంధించి ఈ యూరియా కానివ్వండి, ఫాస్ఫేట్ కానివ్వండి, మనం మెదక్ జిల్లాకు ఎంత అవసరం ఉంటుంది? ఇప్పుడు ఎంత వచ్చింది? మనకి 2 ఉంటాయి. అడుగు మందులు ఉంటాయి, పైపాటుగా వేసే మందులు ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర దాదాపు 4,000 మెట్రిక్ టన్స్
కాంప్లెక్సెస్ అండ్ డిఏపి ఉంది. అలాగే యూరియా చూసినట్టయితే మన ఖరీఫ్ అంటే ఎండింగ్ సెప్టెంబర్ వరకు చూసినట్టయితే దాదాపు 26,480 మెట్రిక్ టన్స్ మనకు అవసరం ఉందండి. ఇప్పుడు ప్రెజెంట్ బఫర్ స్టాక్స్ మన దగ్గర 4,700 మెట్రిక్ టన్స్ ఉంది. అంటే మనకి డిఏపి కానీ కాంప్లెక్సెస్ ఆర్ యూరియా కానీ యాజ్ ఆఫ్ నౌ మనకి ఎంత అవసరం ఉందో అది ఉంది. అది అందుబాటులో పిఏసిఎస్‌లో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఫెర్టిలైజర్ డీలర్స్ దగ్గర కూడా ఉంది. రైతులకి సూచించేది ఏంటి అనంటే ఎరువులు తీసుకునేటప్పుడు ఎంఆర్‌పి అనేది క్లియర్‌గా చూడాలి. ఎరువులు రేట్‌గా ఎక్కువగా అమ్మటం కానీ, లేపోతే హోర్డింగ్ అంటే ఎక్కడైనా దాచిపెట్టటం గానీ, అలాంటివి ఏవైనా జరిగితే టాస్క్ ఫోర్స్ కానీ, లేకపోతే ఉన్న వ్యవసాయ అధికారికి మీరు కంప్లెయింట్ చేసినట్టయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. మూస ధోరణి పద్ధతిలో వరి సాగు కాకుండా పంట మార్పిడి చేసుకోవడం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్ తెలపడం జరుగుతుంది. శేఖర్, మెదక్ నుండి.